నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అసత్య ప్రచారం ఎక్కువ కాలం ఉండదన్న ప్రధాని మోడీ. సబర్మతి రిపోర్ట్ సినిమాపై సంచలన ట్వీట్. సోషల్ మీడియా పోస్టులపై వైసీపీ ఫిర్యాదు. కూటమి ప్రభుత్వంపై తిరుపతిలో మండిపడ్డ నేతలు. జీసీసీ చైర్మన్ గా కిడారి శ్రావణ్ బాధ్యతలు. అరకు కాఫీకి దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలపై ఆలోచన. శ్రీకాకుళంలో మహిళల కొరకు ప్రత్యేకంగా ఏవియేషన్ డే. పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అసత్య ప్రచారం ఎక్కువ కాలం ఉండదని, ఎప్పటికైనా నిజం బయట పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. గోద్రా అల్లర్ల ఆధారంగా తెరకెక్కిన సినిమా సబర్మతి రిపోర్టర్ ను ఉద్దేశించి మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా టీమును మెచ్చుకున్నారు. నిజం బయటకు రావటం చాలా మంచి విషయం, అది కూడా సామాన్యులకు తెలిసే పద్ధతిలో చూపించడం మంచి ప్రయత్నమని కొనియాడారు. ఈ మేరకు అలోక్ భట్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ మోడీ ఈ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ తిరుపతిలో ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అమాయకులైన సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఎలా పాలించాలో తెలియకే డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ నేతలు వ్యాఖ్యానించారు. నిరుపేద గిరిజన రైతులకు అన్నం పెట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన జీసీసీని కార్పొరేట్ ఉత్పత్తులకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆదరణ లభించేలా చూస్తామని గిరిజన సహకార సంస్థ నూతన చైర్మన్ కిడారి శ్రావణ్ ప్రకటించారు. విశాఖలోని జీసీసీ కార్యాలయంలో ఆయన సిబ్బంది శ్రేయోభిలాషుల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసీసీ చైర్మన్ గా తనకు లభించిన పదవిని ఒక బాధ్యతగా తీసుకుంటారని తెలిపారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చి పెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నారు. దేశంలో ప్రధాన నగరాల్లో అరకు కాఫీకి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీతంపేట, కొమరాడల్లో గిరిజన యువతకు బంకులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు నా దేవుడు, నా దైవం, నా తండ్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా, జీసీసీ చైర్మన్గా ఈరోజు అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి మొదటిగా మీకు గుర్తు చేయాలి. ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా నారా రోహిత్ గారికి వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ముఖ్యమంత్రి గారి సోదరు చనిపోవడం జరిగింది. అది ప్రగాఢ సానుభూతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాం. నా తరపున, మా గిరిజన జాతి తరపున, మా జీసీసీ తరపున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. అయితే ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మా మంత్రివర్యులు సందరాన్ని గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఇవాళ ఏదైతే ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి. మేము ఒకటే సిద్ధాంతంతో వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ, మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో, ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి, ఆసమాసి విజన్ కాదు. ఎక్కడో అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్, అది ముఖ్యమంత్రి గారి విజన్. ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలల దీన్ని విస్తరించాలనే ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగినట్టు ప్రతిఫలం కలిగించాలి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి. కాఫీ మాత్రమే కాదు, కాఫీ, లిక్విడ్ కాఫీ దానిలో ఉంటుంది. దాంతోపాటు మన అన్ని జీసీసీ ప్రొడక్ట్స్ దాంట్లో ఉన్నాయి. తర్వాత అదర్ దెన్ దాట్ మన ఆర్గనైజేషన్కి ఇంటర్నల్గా ఇంకా బాగా చేయాలంటే దానికి మేము ఒక ERP సిస్టమ్ పెడుతున్నాము. దానికి కూడా 2 days RFP ఫ్లోట్ అవుతుంది. సో మీ అందరికీ చెప్పడానికి ఇప్పుడు 2 days బ్యాక్ మేము RFP ఫ్లోట్ చేసాము.
న్యూస్ పేపర్లో కూడా ఆ యాడ్ పెట్టడం జరిగింది. సో మీ ద్వారా కూడా ఇంకా చాలామందికి ఈ మాట తెలుస్తుంది. సో దాంట్లో ఒక ఫ్రాంచైజీ పెడదాం, ఫ్రాంచైజీకి ఆర్ఎఫ్పి, దాంతోపాటు టర్మరిక్ గురించి కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్షన్కి, దాంతోపాటు ఇంకా మన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్కి కాఫీ ఇంకా బెటర్ ఎలా పెంచాలి, తర్వాత ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి, ఇలాంటి 3-4 విషయం మీద మేము ఆల్రెడీ ఒక ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేసాము. తర్వాత ఇంకా దీంతో పాటు ఇంటర్నల్గా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆల్రెడీ మనం ఒక స్పెషల్ టీం పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ఫైల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈఆర్పి సిస్టమ్ అంటే ప్రతి సిస్టమ్ ఆన్లైన్ చేయడానికి కూడా ఆల్రెడీ ఒక ఇనిషియల్ వర్క్ స్టార్ట్ అయింది. సో ఇలాంటివి తర్వాత కొన్ని డిసిప్లినరీ కేసెస్ గురించి మీరు మాట్లాడతారు. ఇప్పటివరకు కొన్ని కేసెస్ అంటే ఒక లిస్ట్ తయారు చేసుకొని ఇయర్ వైజ్ ఏ ఇయర్ నుంచి కేసెస్ పెండింగ్ ఉన్నాయో ఆ ఇయర్ వైజ్ ప్రయారిటీగా తీసుకొని అన్ని కేసెస్ మేము సాల్వ్ చేస్తున్నాము. కొంతమంది ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెండింగ్ ఉంటుంది, అది కూడా మేము స్టార్ట్ చేసాము, చాలామందికి ఇవ్వడం జరిగింది కూడా. ఇప్పుడు సార్ రావడంతో ఇంకా మన వర్క్ ఇంకా స్పీడ్గా వెళ్తుంది. సార్కి ఇక్కడ రావడం మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే సార్ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు, అన్ని ఐడియా ఉంది. తర్వాత మినిస్టర్గా కూడా పని చేసేటప్పుడు సార్కి మంచి ఐడియా, అంటే ఎక్కడైనా నేను కొంత ల్యాకింగ్గా ఉన్నారు ఆ పార్ట్ని సార్ టోటల్గా కవర్ చేస్తారు. సో ఒక యూనిట్ లాగా మంచిగా మేము పని చేస్తాం, మేము చాలా హ్యాపీ ఉన్నాము. మన జీసీసీ ఫ్యామిలీ ఈరోజు పూర్తిగా అవుతుంది. అండ్ ఇంకా స్పీడ్గా అంటే ఫండ్స్ గురించి, తర్వాత పొలిటికల్ తరఫు నుంచి సార్ ఇప్పుడు చెప్పడం ప్రకారం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, తర్వాత ఇంకా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్తో మనకి ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. సో దాంట్లో కూడా మనకు చాలా హెల్ప్ వస్తుంది. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే విత్ జాయినింగ్ ఆఫ్ శ్రావణ్ సార్. పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామి దేశంగా తయారు కాబోతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగంలో మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని, అందులో భాగంగా శ్రీకాకుళంలో మహిళల కొరకు ప్రత్యేకంగా ఏవియేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు పెద్ద ఎత్తున పౌర విమానయాన రంగంలో వివిధ విభాగాల్లో ఉపాధి అవకాశాలు నిండుగా ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దేశంలో పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు చేస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో భోగాపురం, మూలపేట పోర్టు సమీపంలో ఒక కొత్త విమానయాన కేంద్రం రాబోతున్నాయని, ఈ రెండింటిలో ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర వాసులకు ఇవ్వడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో కొత్తగా 85 పౌర విమానయాన కేంద్రాలు ఏర్పాటు చేశారని, వాటిని రెట్టింపు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నయల్ దినకర్ పుట్కర్, ఢిల్లీ నుంచి వచ్చిన పౌర విమానయాన సంస్థ సీనియర్ మహిళా అధికారులు, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్స్ తాలూకు సంఖ్య కానీ, ట్రావెలర్స్ తాలూకు సంఖ్య కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకు సంఖ్య కానీ, ఇందులో ఉండే జాబ్స్ కానీ, ఇవన్నిట్లో కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే ఏ సెక్టర్లో లేనటువంటి అభివృద్ధి ఈ సెక్టర్లో జరుగుతుంది. మరి ఆ రెస్పాన్సిబిలిటీ ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నా మీద వచ్చిన తర్వాత, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే భారతదేశం, ఈ రెండిట్లో కూడా ఏవియేషన్ని ప్రథమ స్థానంలో ఉంచాలనే తాపత్రయంతో ఎన్నో రంగాల్లో ముందుకు నడిపించడం జరుగుతుంది, కృషి చేయడం జరుగుతుంది. గతంలో మనం చూసాం ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, అలాగే సీ ప్లేన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇవన్నిట్లో కూడా ఈవెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని మన ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో సక్సెస్కి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఉండేటటువంటి వర్క్ ఫోర్స్. ఇందులో ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే జాబ్స్ ఇందులో చేస్తున్నారో వాళ్ళే మనకు రియల్ అయిన బలం. సో ఆ బలాన్ని మరింత పెంచాలనే ఆలోచనతో ఈరోజు విమెన్ని ఎక్కువ శాతం ఏవియేషన్ ఇండస్ట్రీలోకి తీసుకొని రావాలని విమెన్ ఇన్ ఏవియేషన్ ఇండియా రాధా భాటియా గారి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మన గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ శ్రీకాకుళంలో ఒక ప్రత్యేక కార్యక్రమం చేశాం. దీని ఉద్దేశం కూడా స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవియేషన్లోకి ఆహ్వానించి ఏవియేషన్లో ఒక మంచి కెరియర్ని సంపాదించుకునే విధంగా మోటివేట్ చేయాలనే ఆలోచనతో ఆల్రెడీ ఏవియేషన్లో పనిచేస్తున్నటువంటి మహిళల్ని తీసుకొని వచ్చి కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు మహిళలు కూడా ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి. మా ప్రాంతానికి ఉండే అడ్వాంటేజ్ కూడా భవిష్యత్తులో ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది, అలాగే మూలపేట పోర్టుకి అనుసంధానంగా మరొక ఎయిర్పోర్ట్ కూడా శ్రీకాకుళం జిల్లాలోనే వస్తుంది. కాబట్టి తద్వారా చాలా జాబ్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నాయి. దానికి ఈ రోజు నుంచి అడుగులు వేస్తూ
ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఇందులో ఏవియేషన్లో ఇంక్రీజ్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ కూడా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకటి నిర్మించాలని ఆయన కూడా సజెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నాం. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక హబ్గా నార్త్ ఆంధ్ర రీజన్ అంతా కూడా ఒక ఏవియేషన్కి హబ్గా క్రియేట్ చేయాలన్నది ఒక ఆలోచన ఉంది. దానికి మహిళలు ప్రజలు కూడా సహకరిస్తే, వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఏవియేషన్లో రావడానికి ఆసక్తి చూపిస్తే భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి ఇంకా అవకాశం ఉంటుంది. మోదీ గారి తాలూకా క్లియర్ డైరెక్షన్ భారతదేశం గ్లోబల్ ఏవియేషన్ హబ్గా అవ్వాలని, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన హబ్గా తయారు చేయాలని. సో ఆ లక్ష్యం కోసం సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మరి పూర్తి శాతం నేను కంకణబద్దులై పనిచేస్తానని కూడా తెలియజేస్తున్నాను. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 115ను రద్దు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి మనోజ్ కుమార్, సి రమేష్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్జీఓ హోంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బహుజన టీచర్స్ అసోసియేషన్ సంఘాలను 26 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 11వ ఆర్థిక సంఘం నిధులను తక్షణం విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, డిఏ ఐఆర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి విద్యారంగాన్ని కాపాడేందుకు జీవో 117ను రద్దు చేయాలని కోరారు. టీచర్ ఎమ్మెల్సీ బహుజనులకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే బహుజన టీచర్స్ అసోసియేషన్ మద్దతు పలుకుతుందన్నారు. నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం నల్లగొండలో గల శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రహారీ గోడ నిర్మాణానికి 10 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే ప్రహారీ గోడ నిర్మాణానికి ఇంకా ఏమైనా నిధులు అవసరం ఉంటే తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. 6 నెలల్లోపు ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే ఆలయ అభివృద్ధికి దాతలు ఎవరైనా ఉంటే తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే ఆలయానికి సంబంధించిన కొంత భూమి అన్యక్రాంతమైందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రహారీ గోడ భూమి పూజ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. దేవాలయానికి ఒక పవిత్రతను చేకూర్చే విధంగా దేవాలయ ఆవరణలో ఒక ప్రహారీ గోడ ఉండాలని, భక్తులకు అది ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలను ఇవ్వడానికి వీలుగా, పవిత్రతను కాపాడడానికి, గుడి ప్రాంగణంలో ఏ విధమైన కార్యక్రమాలు లేకుండా ఓన్లీ పూజ కార్యక్రమాలు ఉండే విధంగా భక్తుల కోసం ఈరోజు ప్రహారీ గోడ భూమి పూజ కార్యక్రమాలని చేయడం జరిగింది. తప్పకుండా 30 లక్షలే కాదు, ఎన్నైనా కూడా ప్రభుత్వాన్ని దగ్గర వెళ్ళి అడిగి నిధులు మంజూరు చేయిస్తాము. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ గుడిని సంపూర్ణంగా ఈ 5-6 నెలల లోపల చక్కగా ఒక మంచి దేవాలయం లాగా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తునికి ఈ వాతావరణాన్ని చూసి ఒక భక్తి తన్మయత్వంలో ఉండే విధంగా దీన్ని చేస్తామని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఒకటే సార్ మాకు 2 కోరికలు. ముఖ్యంగా ఇక్కడ టెంపుల్ అయితే కానీ ఇక్కడ మాకు కొంచెం సౌకర్యం లేక ఈరోజు మాకు ఎంతో సంతోషకరం. మాకు ఇవాళ కంపౌండ్ వాళ్ళకు మాకు ముగ్గు వేయడం మాకు ఎంతో సంతోషం. ఈరోజు మాకు ఇక్కడ మా భక్తులు ప్రతి సంవత్సరం కూడా మార్చిలో ఒక వారం రోజులు ఘనంగా మనకు ఈ యొక్క జాతర జరుగుతుంది. కానీ వచ్చే భక్తులకు కొంచెం సౌకర్యం లేదు. ముఖ్యంగా మీకు కోరుకునే 2 కోరికలు. ఒకటి, ఈ కంపౌండ్ వాళ్ళకు కొంచెం మాకు 30 లక్షలు ఒక కంపౌండ్కు సాయం చేయాలి. నర్సీపట్నం కొత్త వీధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసం ఉంటున్న సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే యువకుడు హత్య చేయబడ్డాడు. ఈ సంఘటన నర్సీపట్నంలో తీవ్ర సంచలనం కలిగించింది. రౌడీ షీటర్ బండారు సంతోష్, కొత్త వీధి బండారు కొండబాబు ఈ హత్యకు పాల్పడ్డారని, వీరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ మోహన్ వెల్లడించారు.
ఈ సందర్భంగా సంఘటన స్థలంలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగిన మైకంలో గొడవ పడ్డారని తెలిపారు. హత్యకు గురైన నాగేశ్వరరావు మరో 2 స్నేహితులను తన ఇంటికి భోజనానికి పిలిచారని చెప్పారు. వీరు గురందరపాలెం రోడ్డులో మద్యం సేవించి నర్సీపట్నం కొత్త వీధిలో ఉన్న నాగేశ్వరరావు ఇంటికి వచ్చారన్నారు. నాగేశ్వరరావు ఇంటికి వెళ్లే మార్గంలో బండారు సంతోష్, కొండబాబులతో గొడవ జరిగిందని, ఆ గొడవలో నాగేశ్వరరావు హత్యకు గురయ్యాడని డీఎస్పీ మోహన్ వివరించారు. 4 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలిస్తున్నామన్నారు. బండారు సంతోష్ ను అరెస్టు చేశామని, కొండబాబును కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రజలెవ్వరూ అపోహ పడవద్దని పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో పెట్రోలింగ్ ముమ్మరం చేస్తున్నామని, అనుమానితులు రౌడీ షీటర్లపై నిఘా పెంచుతున్నామని తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, తద్వారా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అక్కడ జరిగిన గొడవలో సంతోష్ అనే వ్యక్తి పక్కన కర్ర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని కొట్టడం జరిగింది. అతనికి ఎడమ చెవి వెనక భాగంలో కొద్దిగా గట్టిగా దెబ్బ తగిలింది. అది నాగేశ్వరరావు వయసు సుమారు 32 ఇయర్స్ ఉంటుంది. ఇన్సిడెంట్ రాత్రి 11 గంటలకు సుమారు ప్రాంతంలో జరిగింది. వెంటనే మేము సీన్కి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సీటు రావడం జరిగింది. అలాగే టీమ్స్ అవి వేశారు. టౌన్లో పెట్రోలింగ్ చేయడం జరిగింది. వెంటనే ముద్దాయిలు పట్టుకోవడం కోసం మేము టీమ్స్ 4 టీమ్స్ నాలుగు వైపులకు వెళ్ళడం జరిగింది. సంతోష్ అనే వ్యక్తి రౌడీ షీటర్ని మేము అతన్ని కస్టడీలో తీసుకున్నాము. ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా ఖచ్చితమైన సమాచారం ఉంది. అతను కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము. చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాము. ఈ విషయం మీద మేము నిష్పక్షపాతమైన దర్యాప్తు చేస్తున్నాము. మా పబ్లిక్ మాకు సహకరించాలి. దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. మేము ముద్దాయిని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము. రూరల్ సిఐ గారు, టౌన్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, నేను కూడా ఇదే రాత్రి నుంచి ఇదే దీని మీదే ఉన్నాం. అందువల్ల పబ్లిక్ అందరికీ సహకరించవలసిన కోరుతున్నాం. వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన పార్టీ నాయకులు టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై గతంలో పలుమార్లు దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కణితి కిరణ్ కుమార్, జనసేన నాయకులు మాట్లాడుతూ 2019లో టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయ దాడి కూడా ఎమ్మెల్సీ ఆధ్వర్యంలోనే జరిగిందంటూ ఆరోపించారు. తక్షణమే దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను కణితి కిరణ్, టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఈరోజు మా టెక్కలి పోలీస్ స్టేషన్కి మా స్థానిక వైసీపీ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దువ్వాడ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి కోసం వచ్చాం. ఈ కంప్లైంట్ నేపథ్యం ఎలా ఉందంటే, గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆయన వివిధ సందర్భాల్లో మా అధ్యక్షుల వారిని చాలా సందర్భాల్లో తోలనాడారు. ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతూ మాట్లాడిన ప్రతిసారి కూడాను ఆయన 3 పెళ్ళిళ్ళ మీదనైతేనేమి, ఆయన వివాహ సంబంధాల మీద, అలాగే పబ్లిక్ లైఫ్లో కూడా ఆయన్ని చాలా కించపరుస్తూ ఆయన మాట్లాడిన విధానాలు ఉన్నాయి. వాళ్ళ తల్లిగారిని కూడా ఏ రకంగా దూషించారన్నది మా కేవలం టెక్కలకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే ఒకనొక సందర్భంలో వాళ్ళు మాట్లాడిన మాటలను ఖండిస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మా పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేయించారు. ఆ రోజు కూడా మేము వచ్చి స్థానిక పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఎవరు ఆ కంప్లైంట్ మీద రియాక్ట్ కాలేదు. కంప్లైంట్ మీద కనీసం మేము అనుమానితులుగా ఎవరి పేర్లు అయితే పేర్కొన్నామో వాళ్ళని కనీసం పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ కూడా చేయలేదు. కాబట్టి మరి ఈరోజు నిన్ననే స్థానిక పోలీస్ శాఖ వారు ఆ అనుమానితులందరి మీద కూడాను 41A నోటీస్ ఇవ్వడం అనేది జరిగిందన్నది తెలిసింది. కాబట్టి ఇప్పుడు మేము గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదేదైతే మాట్లాడినారో మా అధ్యక్షుల వారి మీద, అవన్నింటినీ కూడా వీడియో రూపంలో పొందుపరుస్తూ వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడతానని చెప్పి ఏ రకంగా మా అధ్యక్షుల వారిని సభ్య సమాజం తలదించుకునే విధంగా కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ అన్నిటి మీద కూడా విచారణ జరిపించాలని, అందుకు తగ్గ శిక్ష ఆయనకి పడాలని కోరుకుంటూ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంఘటనలు జరిగి చాలా గత నెలలు కాదు, సంవత్సరాలు కూడా జరిగింది. అప్పటికి ఇప్పటికి ఏంటి వ్యత్యాసం? అప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, ఇప్పుడే ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు ఈ కంప్లైంట్ల నిర్ణయం అనేది?
గతంలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు మాకు టెక్కల్ పోలీస్ శాఖ మీద అప్పుడైతే ఉన్న వాళ్ళ మీద మాకు నమ్మకం కలగలేదు. దానికి ప్రత్యక్ష సాక్షులు మేమే. మా పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిందంటే నన్ను కూడా బయటికి వెళ్ళనివ్వకుండా రాత్రి 9:30 వరకు ఇక్కడే పెట్టి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది గణపతి టూల్స్ దగ్గర మా ఆఫీస్ దగ్గర మీరు వెళ్ళి చెక్ చేయండి అంటే కనుక వాళ్ళని స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళని బెదిరించి కొట్టి షాప్ క్లోజ్ చేయించి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినంత వరకు కూడా మమ్మల్ని ఆ రోజు స్టేషన్ నుండి బయటికి వెళ్ళనివ్వలేదు. మేము సాయంత్రం సుమారు 7 గంటలకు వచ్చి కంప్లైంట్ ఇస్తే 9:30 వరకు మాకు కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా కావాలని చాలా లేట్ చేశారు. ఈ లేట్ అయిన ప్రాసెస్లోనే అక్కడ ఉన్న విలువైన ఆధారాలను కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. కాబట్టి అక్కడున్న పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం సన్నగిల్లింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఈ పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారన్న నమ్మకంతో ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం గురించి మాట్లాడతారే గాని దుగ్గరాజుపట్నం గురించి నోరెత్తరంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు చైతన్యవంతులు కావాలంటూ తిరుపతి జిల్లా కోట గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహణకు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలో పోలవరం, దుగ్గరాజుపట్నం పోర్ట్ వంటి ప్రత్యేక అంశాలను గాలికి వదిలేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. దుగ్గరాజుపట్నం పోర్టు వల్ల పరిశ్రమలు వస్తాయని, వేల మందికి మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, కోట, వాకాడు, చిట్టిమూరు పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రస్తుత పాలనలో జరుగుతున్నదేంటి? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని తిట్టడం, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ని తిట్టడమే కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రాంతం అభివృద్ధి గురించి కానీ ఆలోచించడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం. పోలవరం తర్వాత రెండో వరం మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం ఏంటంటే దుగ్గరాజపట్నం. ప్రతి ఒక్కరూ ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడుతున్నారే కానీ దుగ్గరాజపట్నాన్ని గురించి మాటే ఎత్తటం లేదు. ఎందుకు ఎత్తటం లేదు? పోలవరంలో కాంట్రాక్ట్లు వస్తాయి, ఆడ డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి పాలిటీషియను ఈరోజు పోలవరం 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 అంటున్నాడు. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టారు. అంతా కనీసం 1 లీటర్ నీళ్లు గోదావరిలో నుంచి తీసి బయట పంపించలేకపోతున్నారు. ఈరోజు దుగ్గరాజపట్టణాన్ని గురించి మన ప్రాంతంలో నాయకులు నల్లపరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి, నేదురుపల్లి జనార్దన్ రెడ్డి లాంటి నాయకుల నుండి కూడా ఆ సమయంలో వచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది. వచ్చిన ఆలోచన మంచి ఆలోచన. విభజన చట్టం అంటే పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడు. చంద్రబాబు నాయుడు దీనికి అడ్డం వేశాడు. ఎందుకు అడ్డం వేశాడు చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు ఉన్నటువంటి బంధు ప్రీతి. కృష్ణపట్టణాన్ని ఒక ఆయన చింతా విశ్వేశ్వరరావు అని ఒక ఆయన ఓనర్ ఉండేవాడు. ఈయన ఇద్దరు బంధువులు. ఇద్దరు బంధు ప్రీతితో చంద్రబాబు నాయుడు జాబు రాశాడు నితిన్ గడ్కరీకి, కేంద్ర ప్రభుత్వానికి. 2014లో ముఖ్యమంత్రి అయిన మొదటి పని ఆయన చేసింది ఏంటంటే దుగ్గరాజపట్నం వద్దు అని జాబు రాశాడు. దానివల్ల ఆగిపోయింది. రేపు చంద్రబాబు నాయుడుకి వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే నిన్న పోయి వచ్చాను నేను. చంద్రబాబు నాయుడుకి కోట నుంచి నేను తెలియజేస్తున్నా, మీరు చేసిందే పొరపాటు, ఆ పొరపాటుకు సరిదిద్దుకోండి. వెంటనే దుగ్గరాజపట్నం అదొక చట్టాన్ని నువ్వు మరి కాదని నువ్వు చేస్తే దీనివల్ల నీకు నష్టం వస్తుంది. చంద్రబాబు నాయుడు మన ఇద్దరం 50 సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళం, బాగా నువ్వు విద్యార్థిగా నేను విద్యార్థిగా తెలిసిన వాళ్ళం. ఈ పనికి రావాలి. దుగ్గరాజపట్నం పనులు వెంటనే ప్రారంభం కావాలి. ఒకే ఒక అడ్డంకి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే అడ్డం. ఆయన ఒక్క మాట చెప్తే దుగ్గరాజపట్నం ప్రారంభం అవుతుంది. దీనివల్ల లాభం ఏంటి? ఈ ప్రాంతంలో దాదాపుగా 50,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంది? ప్రతి ఒక్కరు ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరికి 50,000 నుంచి 1,00,000 రూపాయల జీతం వస్తుంది నెలకి. ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు వస్తాయి. 50,000 మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తే ఎంత లాభం ఇది? తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను వచ్చిన మొదలుకొని సంవత్సరంలో 50,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్తాడు. మనం ఇక్కడ ఏంటంటే 50,000 కాదు, 50,000 ఉద్యోగాలు గూడూరు నియోజకవర్గంలోనే ఇచ్చుకోవచ్చు.
గూడూరు నియోజకవర్గంలోనే ఇచ్చుకోవచ్చు. కాబట్టి దుగరాజం పట్టడం వల్ల నిరుద్యోగులే కాదు, వందల పరిశ్రమలు వస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ పోరాటం ఉధృతం చేసింది. ప్రధాని మోడీకి 10 లక్షల పోస్టు కార్డులు పంపించడంతో పాటు జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రధాని మోడీకి లేఖ రాయాలంటూ స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా సంఘం నిర్వాహకుడు వివి రమణమూర్తి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి స్టీల్ ప్లాంట్ కు లేదని, నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతుందనే అనుమానాలు తమకున్నాయన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదు అనే నినాదంతో ఇవాళ అందరూ కూడా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి ఇక్కడ ప్రజా సంఘాలన్నీ కూడా వచ్చినాయి. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. దాంట్లో భాగంగానే ఈవేళ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వట్లేదంటే 900 కోట్ల రూపాయలు బ్యాంకులో నిల్వ ఉన్నప్పటికీ కూడా కేవలం 80 కోట్ల రూపాయలు జీతాల కోసం ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు ఒక కుట్రపూర్వకంగా వెనకడుగు వేస్తున్నారు. 35% జీతాలు మాత్రమే ఈ నెలలో పే చేశారంటే డబ్బులు ఉంచుకొని కూడా బ్యాంకుల్లో 900 కోట్లు ఉంచుకొని కూడా ఇవ్వలేదంటే దీన్ని నెమ్మదిగా ఎంప్లాయీస్లోనూ ఉద్యోగం అవసరం లేదు, మేము వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాం అని అనిపించేలా చేయడం కోసమే ఇదంతా చేస్తుంది. 2000 మంది ఎంప్లాయీస్ని ఈవేళ తొలగించి విఆర్ఎస్ ద్వారా బయటికి పంపించి అది ప్రైవేటుగా రేపు పొద్దున కొనుక్కోబోయే ప్రైవేటు యాజమాన్యానికి సానుకూలంగా ఉండే పరిస్థితుల్ని, ఆ వాతావరణాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈవేళ 14,000 మంది డైలీ ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం జరిగింది ఆ రోజును. కాకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు ఆ రోజు తిప్పు కొట్టడంతో మళ్ళీ ఆ 14,000 మందిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలు అంగీకరించారు. దానివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళు కూడా నెమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. ఎలక్షన్ ముందు వరకు ఏమన్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోము ఎట్టి పరిస్థితులు చేయబోమని చెప్పి ఓట్లు దండుకున్నారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకొక స్టీల్ ప్లాంట్ ఏమో నక్కపల్లిలోనేమో ప్రైవేటు రంగంలో స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నారని చెప్పి దానికోసం ఎక్కువగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్, 1,00,000 మంది పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్ మీద బతుకుతున్నారు. అటువంటి పరిశ్రమనేమో దాన్ని పేకనొక్కి దాన్ని చంపేయాలని చూస్తున్నారు. మరోపక్క ప్రైవేటు స్టీల్ ప్లాంట్కేమో గనులు కేటాయించడానికి గనులు ఆల్రెడీ కేటాయించేశారు. ప్రైవేట్కి అయితే గనులు ఉంటాయి, కానీ ప్రభుత్వ రంగంలో నడిచే స్టీల్ ప్లాంట్కి మాత్రం గనులు లేవు. ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటం జరుగుతుంది. ఇందులో భాగంగానే మేము 10 లక్షల పోస్ట్ కార్డులు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక కార్డు మోడీ గారికి విజ్ఞాపన చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి అని చెప్పి ఒకే ఒక నినాదంతో 10 లక్షల పోస్ట్ కార్డులు కూడా ఆల్రెడీ ఆ ఉద్యమం మొదలైంది. ఇప్పటికే 2 లక్షల కార్డులు కంప్లీట్ చేశాం. ఇంకా 8 లక్షల కార్డులు కంప్లీట్ చేసి ఒక ర్యాలీగా తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్కి అందజేసి, ఎందుకంటే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ప్రధానమంత్రికి కూడా ఒక 10 లక్షల పోస్ట్ కార్డులు ఒక సమస్య మీద పంపించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇది మొట్టమొదటిసారిగా విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఉత్తేజితులై దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులోనూ కూడా ఈ ప్లాంట్ని కాపాడుకోవాలి, వాళ్ళని వేధిస్తుంది. ఏ విధంగా అయినా ఉద్యమం చేయాలి. దానికి పోస్ట్ కార్డు ద్వారా ముందు తమ అభిప్రాయాన్ని ప్రధానమంత్రికి తెలియజేసి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఎందుకంటే 2021లో ఈ ప్రైవేటీకరణ సంబంధించి కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ముందు వెనక్కి తీసుకోవాలి అనేది ప్రధానమైన డిమాండ్. బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడింది లేదని, తమ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు అంటూ విశాఖలో ఆందోళన మొదలైంది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా నిరసనకు దిగారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పని జరగాలన్నా ఆశా వర్కర్లదే కీలక బాధ్యత అన్న విషయం ప్రభుత్వం గుర్తించాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు మణి గుర్తు చేశారు. మేనిఫెస్టోలో తమకు కనీస వేతనాన్ని అమలు చేస్తామన్న మాటల్ని ఎందుకు బడ్జెట్ లో పెట్టలేదని నిలదీశారు. ఆశా వర్కర్స్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాము. మా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. బడ్జెట్ సమావేశాలు జరిగాయి, దాంట్లో మా గురించి ఒక్క మాట లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు కనీస వేతనం అమలు చేస్తామని ప్రామిస్ చేశారు.
రాశారు, మరి మా గురించి ఎందుకు బడ్జెట్లో పెట్టలేదు అన్నది మా ప్రధానమైన డిమాండ్. అలాగే గత ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తారీఖున మాతో చర్చలు జరిపింది. ఫిబ్రవరి 9వ తారీఖున రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతామని, రిటైర్మెంట్ బెనిఫిట్ 60,000 ఇస్తామని, సహజ మరణం చెందితే 2 లక్షలు ఇస్తామని, ప్రమాద మరణం చెందితే 6 లక్షలు ఇస్తామని, మట్టి ఖర్చులు 20,000 ఇస్తామని, ఇవన్నీ మాటలు చెప్పింది. దానికి సర్క్యులర్లు జీవోలు ఇస్తే చాలు, మాకు సెలవులు ఇస్తామని, ప్రసూతి సెలవులు ఇస్తామని, ఈ మాటలన్నీ ఏమైపోయో మాకు అర్థం అవ్వట్లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ఫైలు ఫైనాన్స్ సెక్షన్లోనే ఉంది. ఎప్పుడు వెళ్ళినా అమ్మా మీ ఫైలు ఫైనాన్స్ సెక్షన్లోనే ఉంది, అది కదలదు మెదలదు. మా బతుకులు ఇలాగే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో ఏ పని జరగాలి అన్నా ఆశా వర్కర్స్ సర్వే లేకుండా, ఆశా వర్కర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మేము సమాచారం చెప్పకుండా ఒక్క పని కూడా జరగదు. మేము అంత కీలకమైన స్థానంలో ఉన్నాం. మేము చేసేది కమ్యూనిటీ వర్క్. కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరితోనూ మేము సత్సంబంధాలు కలిగి ఉంటాం. మేము ఇచ్చిన రిపోర్టే మెడికల్ అండ్ హెల్త్లో ఫైనల్. అటువంటి మాకు ₹1 జీతం పెంచమంటే ఈ గవర్నమెంట్కి చేతులు రావట్లేదు. మా పని మాకేమైనా ధరలు తక్కువగా ఉన్నాయా మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే? ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గవర్నమెంట్ అన్ని ఛార్జీలు పెంచుతుంది, మరి వేతనాలు పెంచదా? వేతనాలు పెంచాలి. మాతో చేసుకున్న ప్రతి ఒప్పందానికి జీవోలు సర్క్యులర్లు ఇవ్వాలి, మమ్మల్ని గుర్తించాలి. అందుకోసమే ఈ ధర్నా చేస్తున్నాము. మేము చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, అయ్యా మీరు స్పందించండి, మా సమస్యల్ని పరిష్కారం చేయండి. లేకపోతే మాత్రం మేము భవిష్యత్తులో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.